హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు జరిగింది. ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో, కొన్ని సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి రాకపోవడం వల్ల ఆ సంస్థలన్నీ ఎలా ఉండే సంస్థలు అలాగే ఉండి అటు తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగకరంగా లేవు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉపయోగకరంగా లేవు. ఈ విషయంగా గత వారం కేంద్ర హోమ్ సెక్రటరీ వారు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారితోనూ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారితోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మొట్టమొదటిగా సమస్య అనేది ఎక్కడ వచ్చిందంటే, ఇంతకుముందు మన దేశంలో చాలా రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు జరగడం జరిగింది. కాకపోతే ఆ రాష్ట్రాలు విడిపోయేటప్పుడు వాళ్ళు ప్రధానంగా ఉన్న రాష్ట్రం నుంచి విడిపోయి వాళ్ళ రాజధానిని, ఒక రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల కార్యాలయాల్ని అన్నిటినీ వారు సొంతంగా కొత్తగా కట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమో వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాదు విడిపోయిన తెలంగాణకు వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపు కొన్ని వందల సంస్థలు, ఉదాహరణకి ఏపీఎస్ఆర్టీసీ అని, ఏదైనా సరే ఏ ప్రధాన కార్యాలయం తీసుకున్నా రాజధానిలోనే ఉంటుంది. కాబట్టి ఈ కార్యాలయాలన్నీ రాజధాని హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల వాటికి సంబంధించి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఈ రోజుకి జరగలేదు. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరాగా విడగొట్టేసి ఒక విధి విధానాలు ఏమీ లేకుండా ఈ సంస్థలన్నిటినీ యాజిటేజ్కి అలా వదిలేసి మీ ఇద్దరు మాట్లాడుకొని కూర్చొని ఒక అంగీకారంకి వచ్చి విడగొట్టుకోండి అని చెప్పేయడం వల్ల ఈ సమస్యలన్నీ ఈరోజు వచ్చాయి. ఈరోజు ఇక్కడతో ఈ సమస్యల్ని ఈ రెండు రాష్ట్రాల ప్రతినిధులు కూర్చొని ఏమైనా సమస్యల్ని తీర్చుకున్నారంటే అది జరగలేదు. ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిపోయి ఈ రోజుకి ఆ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు అలాగే ఉండిపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి ఏమైనా ఉందంటే ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈరోజు రెండు రాష్ట్రాల ప్రతినిధులు కూర్చొని ఏదో విధంగా సమస్యకి ఒక పరిష్కారం తీసుకొచ్చిన ఆ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల్లోని భావోద్వేగాలు రెచ్చగొట్టి మనకు తక్కువ జరిగింది, వాళ్ళు ఎక్కువ పట్టుకెళ్ళిపోయారు అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు అలాగే ఆరోపిస్తాయి, ఆ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు అలాగే ఆరోపిస్తాయి. కాబట్టి అనవసరంగా దీన్ని కిలికి మనం వ్యతిరేక భావం ఎందుకు తెచ్చుకోవడం అని అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం వల్ల ఇది 12 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 25 సంవత్సరాలైనా రావణ కాష్టంలో ఇలాగే ఉంచుతారు. దీనికి ఏ విధమైన పరిష్కారాలన్నీ చూపించరు. కాబట్టి ఈ విషయంలోనే రాజకీయ పార్టీలన్నీ కూర్చొని ఏదో విధంగా ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిపోయి అనవసరంగా అవి ఆ ఆస్తులు, కార్యాలయాలు అలాగ వదిలేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలు కూర్చొని దీని విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొంటే ముందు రెండు రాష్ట్రాల ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఈరోజు గత వారం జరిగిన సమావేశంలో చీఫ్ సెక్రటరీలతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, హోంశాఖ వారు నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మన రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి ఒక సలహా ఇవ్వడం జరిగింది. అనవసరంగా లేనిపోని ఇగోలకు పోయి ఒకరికి ఎక్కువ వచ్చింది, ఒకరికి తక్కువ వచ్చింది అని చెప్పి ఈ సమస్యని పరిష్కారం చేయకుండా దశాబ్దాల తరబడి ఇలా సాగదీయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నష్టపోతున్నారు. కాబట్టి మీరు ఎలాగైనా సరే వీలైనంత వరకు
అనవసరమైన గోలకు పోకుండా ఎంత తొందరలో ఈ సంస్థల యొక్క సమస్యల్ని పరిష్కరించగలిగితే అది ఆ రెండు రాష్ట్రాల ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సమస్యల వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. ఇది 100% నిజం. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలోనే ఆలోచించుకొని అనవసరమైన భావోద్వేగాలకు వెళ్లకుండా ఈ సంస్థల సమస్యని పూర్తిగా పరిష్కరించుకొని రెండు రాష్ట్రాల ప్రజలకి ఉపయోగకరమైన డెసిషన్ ఈ రాజకీయ పార్టీలు తీసుకునేటట్టు మన అందరం కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.